అవతారానికి సమాధి కట్టడానికి ఒక్కొక్క అడుగు పెద్ద ముందడుగు అవుతాయి మీరు వేసే ప్రతి అడుగు. ఇది మీరు కాదు 175 నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమం. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వస్తే మనం ఏం చేయాలనే దానికి ఒక స్పష్టమైన లక్ష్యాలు తనకు తాను నిర్దేశించుకుంటుంది. ఆ లక్ష్యాలు సాధించడానికి అవసరమైన రకంగా కార్యకర్తలు సమాయత్తం చేసుకుంటుంది. అలాగే వీటిని నిర్మాణంలో వాళ్ళ భాగస్వాములు ఉన్న తర్వాత రేపు వచ్చిన తర్వాత అవన్నీ అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. దీనికి విరుద్ధంగా రావడమే ఏ రకంగా రాష్ట్రాన్ని దోచుకోవాలి, ఏ రకంగా శత్రుశేషం లేకుండా చేయడం అంటే అవసరమైతే టెర్రరైజ్ చేసి ఫిజికల్గా అయిన వాళ్ళు ఏం చేసి చేయాలనే దాంతో వస్తున్న తెలుగుదేశం పార్టీ ఆ వైపు ఉంటే ఇక్కడ ఉన్న రెండు పక్షాల్లో మన వైపు ఇటువైపు వచ్చేసరికి రాష్ట్ర శ్రేయస్సు అదే లక్ష్యంగా ప్రజల అభ్యున్నతి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు మన పార్టీ ఆలోచనలు ఉన్నాయి. అక్కడ కమిటీలు దోచుకోవడానికి ఏర్పాటైతే ఇక్కడ మన కమిటీలు ఓ పద్ధతి ప్రకారం ప్రజలకు సేవ చేయడానికి లక్ష్యంగా పనిచేస్తాయి. వీటి వల్ల నిజమైన ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎక్కడైతే ఓటు ద్వారా అధికారంలో భాగస్వామ్యం వస్తుంది అనుకుంటున్నాం. పార్టీ కార్యకర్తలకు గెలుపు దిశగా పార్టీని నడిపించడంలో కూడా ఆ గెలుపు తర్వాత పాలనా నిర్వహణలో కూడా ఏ పాత్ర అయితే మనం అనుకుంటున్నామో మన పార్టీ కార్యకర్తల ద్వారా మేము